లాక్కురండి. అడవిలో జంట పక్షుల్లాగా ఎగురుతూ ఉన్నారు. వీళ్ళ రెక్కల్ని పీకి పారేసి ఇక్కడ తీసుకొచ్చా. చుక్కా కావాలన్నా చేసుకోండి, తందూరి కావాలన్నా చేసుకోండి. ఇక అది మీ సమస్య. దానికి బదులు ఈ 2 చాలు నాకు. తీసుకువెళ్ళు బావా. థ్యాంక్ యూ. ఏంటి
లేగవే. ఏ బంగారం, నువ్వు ఎప్పుడైనా సరే కుక్కకి వేసి ఎముకవే. అది తెలియకుండా నువ్వు ఒక సీతవని, ఈ గెడ్డవాణ్ణి శ్రీరాముడు అనుకొని, అది కాకుండా నా బేబీని నువ్వు రావణుడు అనుకుంటున్నావా? ఇక్కడ జరుగుతున్నది రామాయణం కాదు, కామాయణం. మీ ప్రామాయణంలో ఒక కొత్త ట్విస్ట్ ఉంది. ఏ బావల్రారా, ఈ సీతమ్మని తీసుకెళ్ళి సిల్క్ స్మిత చెయ్యండ్రా. సిల్క్ స్మిత తీసుకుపోండ్రా. రేయ్ బేవర్సు పోరంబోకుల్లారా, తన మీద ఎవరైనా చెయ్యేశారంటే నరికి ముక్కలు చేస్తాను. సబ్బాష్ రా మగడా, నీ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. కేవలం దీన్ని రక్షించడానికి నువ్వు తీసుకున్న రిస్క్ ఎంత పెద్దదో తెలుసా? తనొక్కదాని కోసమే కాదు, ఇక్కడున్న అందరు అమ్మాయిల కోసం రిస్క్ తీసుకోవడానికి రెడీ. ఏయ్ లంకిణి, నువ్వెవరో నాకు తెలుసు, నేనెవరో నీకు తెలియదు కదా. ఏయ్, ఎవరది? ఆగండి సార్, డబ్బులు. నేనెవరో తెలుసా? ఇక్కడ తాళెత్తుకుని వచ్చిన వాళ్ళందరూ తల దించుకునే వెళ్తారు. నువ్వు ఏ ఊరు రాజువైతే నాకెందుకురా? డబ్బిచ్చిన తర్వాత బండితే. మనకెందుకురా బాబు ఈ దీంతో గొడవ? ఇదిగోండి ఇదిగోండి, తీసుకోండి తీసుకోండి. చీరగట్టిన ఆడది కూడా కత్తెత్తేసింది. అయ్యో, కలికాలం రా దేవుడా. ఏం చేయమంటారు సార్? ప్రపంచం సార్, ప్రపంచం. ఈ ప్రపంచం అనేది అన్నిటినీ నేర్పిస్తుంది. చీర కట్టుకునే అమ్మాయికి కత్తి ఎత్తడం కూడా బాగా తెలుసు. కట్టిన చీరని విప్పి మరే డాన్స్ ఆడడం కూడా బాగా తెలుసు. ఏమార్చి వీపులో గుచ్చడం కూడా తెలుసు. గుచ్చడానికి, విప్పడానికి. ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలి అని మీలాంటి మనుషులే కదా సార్ నేర్పిస్తున్నారు. ఎక్కువ మాట్లాడకుండా నోరు మూసుకొని వెళ్ళరా పోరంబోకు కుక్క. వెళ్ళామా? తినడానికి ఏముండవు. భోజనం సాంబారు. పిల్లోడు చదువుకుంటున్నాడు, అరవకుండా ఉండండి. నీ కొడుకు చదువుకుని ఈ జిల్లాకే కలెక్టర్ అవుతాడా? గుడ్డు ఉందా? గుడ్డు. అయ్యో, ఎన్నిసార్లు చెప్పాను ఇది తాగద్దని? ఏంటి? నాన్న, నాన్న, తాగకండి నాన్న. మీరిలా తాగేసి రోడ్డు మీద అలా ఆడుతూ వస్తుంటే స్కూల్లో అందరూ నన్ను ఎక్కిరిస్తున్నారు నాన్న.